నమస్తే. హన్మకొండ ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఒక పెద్ద స్కామ్ జరిగింది. అదే బ్యాంక్‌లో పనిచేస్తున్న చక్రపాణి అండ్ సూర్యాపేట బ్యాంక్ మేనేజర్ రామాంజనేయులు వీళ్ళిద్దరు కలిసి దాదాపు 2,65,00,000 స్కామ్ అనేది చేయడం జరిగింది. అసలు ఈ స్కామ్ ఎలా జరిగింది? సో, ఎస్‌బీఐ బ్యాంక్‌లో దాదాపు ఒక 4-5 సంవత్సరాల నుండి ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఇన్‌యాక్టివ్‌లో ఉన్నాయో దాదాపు ఒక 10 అకౌంట్స్‌ని వీళ్ళు పర్సనల్‌గా డాటా కలెక్ట్ చేసుకొని, సో 10 బ్యాంక్ అకౌంట్స్‌కి మొబైల్ నంబర్ చేంజ్ చేస్తారు ఫస్ట్. మొబైల్ నంబర్ చేంజ్ చేయాలంటే అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయాలి. సో, కస్టమరే ఫిల్ చేయాల్సిన అవసరం లేదు ఇది. వీళ్ళు దొంగతనంగా ఏం చేస్తారంటే ఒక అప్లికేషన్ ఫార్మ్ తీసుకొని బ్యాంక్ అకౌంట్ నంబర్ మెన్షన్ చేసి, వీళ్ళకి అనుకూలంగా ఉన్న ఒక మొబైల్ నంబర్ చేంజ్ చేసి అప్లికేషన్ ఫార్మ్ అనేది సబ్మిట్ చేస్తారు. అప్రూవ్ కొట్టేది కూడా బ్యాంక్‌లో మిగతా స్టాఫ్ లేనప్పుడు వీళ్ళే దొంగతనంగా వెళ్లి అప్రూవ్ చేస్తారు. ఎందుకంటే ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒరిజినల్ కస్టమర్‌కి మెసేజెస్ వెళ్ళకూడదు కదా! సో, వీళ్ళు మొబైల్ నంబర్ చేంజ్ చేస్తారు. మెయిల్ ఐడీ కూడా చేంజ్ చేస్తారు. సో, ఈ రామాంజనేయులు అలా 10 బ్యాంక్ అకౌంట్స్‌కి మొబైల్ నంబర్, మెయిల్ ఐడీ చేంజ్ చేశారు. తర్వాత వీళ్ళ దగ్గర బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటుంది, మెయిల్ ఐడీ ఉంటుంది, మొబైల్ నంబర్ ఉంటుంది, ఆధార్ కార్డు ఉంటుంది. వాటితోని ఒక రేఖా ప్రింట్స్ అనే ఒక వెబ్‌సైట్‌లో ఆధార్ కార్డ్ ప్రింట్ తీసుకొని అది చక్రపాణికి ఇస్తే చక్రపాణి ఇంక లావాదేవీలు చేంజ్ చేయడం. అంటే దాదాపు ఆ బ్యాంక్ అకౌంట్స్‌లో ఉన్న నగదు మొత్తము వీళ్ళ వీళ్ళ పర్సనల్ అకౌంట్స్‌లోకి బదిలీ చేసుకొని అమౌంట్ అనేది విడివిడిగా పంచుకుందామని స్కెచ్ చేయడం జరిగింది. సో, బెడిసి కొట్టిందనమాట ఈ స్కెచ్ అనేది. సో, పలానా ఒక కస్టమర్‌కి ఎందుకో డౌటొచ్చి అకౌంట్ రీఓపెన్‌కో లేకపోతే బ్యాలెన్స్ చెక్ చేయడం కోసమని బ్యాంక్‌కెళ్తే ఆ అబ్బాయికి డౌటొచ్చింది. అంటే నేను ఇట్లా 5 ఇయర్స్ బ్యాక్ అమౌంట్ అనేది డిపాజిట్ చేశాను. బట్ ఇప్పుడు అమౌంట్ కనపడట్లేదని కంప్లెయింట్ ఇస్తే ట్రాన్సాక్షన్ అనేది అదొక ట్రాన్సాక్షన్ ఐడీతోని మిగతాదంతా డొంకలాగే. గవర్నమెంట్ సాలరీ ఇస్తే సరిపోదనుకుంటా వీళ్ళకు. మిడిల్ క్లాస్ పర్సన్ టార్గెట్ చేసి వాళ్ళ అమౌంట్ కొట్టేస్తే నీకు ఫ్రీగా వచ్చిన అమౌంట్ ఫ్రీగానే వెళ్ళిపోతుంది. కష్టపడిన సొమ్ము నువ్వు చచ్చేంత వరకు ఉంటుంది. ఇప్పుడైనా బుద్ధి మార్చుకోండి. ఇలాంటి చెత్త చెత్త పనులు చేసి సాఫీగా డబ్బు సంపాదిస్తే అది ఎన్ని రోజులే గానీ ఆగదు, జీర్ణం కూడా కాదు. ఒళ్ళొంచి పని చేయండి అంతే.